హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎండాకాలం, సూర్యుడి తాపం, ఆపై ఉక్కపోత విజృంభిస్తున్నాయి. పొట్టనేమో కూల్ డ్రింక్స్తో నింపేస్తే ఏ ప్రయోజనం ఉండదు. మరి ఈ సమ్మర్లో వడదెబ్బను తట్టుకోవాలి, శరీరం చల్లగా ఉండాలి, అలాగే మనసు హాయిగా ఉండాలి. ఇవన్నీ మీరు కోరుకున్నట్టయితే ఈ రెసిపీని తప్పకుండా చూడాల్సిందే. మసాలా బటర్ మిల్క్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ. రైస్ ఐటమ్స్ అయినా సరే, రోటీ ఐటమ్స్ అయినా సరే, దీని రుచి వేరే లెవెల్. బాడీ టెంపరేచర్ని చక్కగా బ్యాలెన్స్ చేస్తూ, అలాగే రుచిలో అమోఘంగా ఉండే ఈ రెసిపీని వేసవిలో మాత్రం మిస్ అవ్వకండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు: 1 కప్పు కమ్మని పెరుగు, కొద్దిగా కరివేపాకు, 1 స్పూన్ కందిపప్పు, అలాగే పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ధనియాలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తాలింపు దినుసులు, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు ఇంగువ, దంచిన వెల్లుల్లి, 1 స్పూన్ బియ్యం పిండి, కొద్దిగా ఆయిల్, తరిగిన కొత్తిమీర, ఎండుమిర్చి ముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, అలాగే ఇంకేమైనా కావాలంటే చూద్దాం. తయారీ విధానాన్ని చూసేద్దామా? ముందుగా ఒక పరిశుభ్రమైన బౌల్లో ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్న పెరుగు, అంతే మొత్తంలో పరిశుభ్రమైన నీరు, అలాగే బియ్య పిండిని బాగా డైల్యూట్ చేసి ఆ మిశ్రమాన్ని కూడా కలుపుదాం. అలాగే పసుపు, ఉప్పు. చక్కగా ఈ మిశ్రమాన్ని బాగా గిలకొట్టండి. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. మరి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కొద్దిగా వేడెక్కిన కడాయిలోకి 2 యాలకులు, అలాగే కందిపప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కొద్దిగా మెంతులు, ఇవన్నీ చక్కగా దోరగా వేయించండి. కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ధనియాలు, జీలకర్ర, అలాగే కొద్దిగా సోంపు గింజలు కూడా యాడ్ చేస్తున్నాను. మంచి అరోమాటిక్ స్మెల్ వచ్చే వరకు దోరగా వేయించండి. ఇవి రెడీ అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసి చక్కగా చల్లారనివ్వండి. చల్లారిన ఈ దినుసులను ఒక మిక్సీ బౌల్లో తీసుకుని 2 తిప్పులు తిప్పండి. తర్వాత వేడెక్కిన కడాయిలోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేద్దాం. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు,
పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఈ మూడింటిని చక్కగా వేగనివ్వండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు చక్కగా సాఫ్ట్గా అయిపోయినాయి. ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న బటర్ మిల్క్ని ఇప్పుడు యాడ్ చేద్దాం. సన్నటి సెగ మీద చక్కగా కాగనివ్వండి. ఈ బటర్ మిల్క్ని కలిగి పెడుతూ 2 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు స్టవ్ మీద ఉంచండి. మరి కాసేపు మూత పెట్టి మరగనివ్వండి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ను కూడా కలుపుదాం. నేను 2 స్పూన్ల మసాలా కలుపుతున్నాను. మీరు మీ రుచికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. సన్నటి సెగ మీద 2 పొంగులు వచ్చే వరకు ఉడకనివ్వండి. ఇప్పుడు కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా కలుపుదాం. రెసిపీ రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసేద్దాం. మరింత రుచి కోసం కొద్దిగా తాలింపును కూడా దట్టించేద్దాం. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేయండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎంతో సులభంగా చేసుకునే ఈ రెసిపీ వేసవి కాలానికి మాత్రం పర్ఫెక్ట్ ఫ్రెండ్ అని చెప్పచ్చు. వడ్డించే ముందు ఒక్క అర్ధగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టండి. జుర్రుకుంటూ లాగిచ్చేస్తారు ప్లేట్ మొత్తం. అంత రుచిగా ఉంటుంది ఈ రెసిపీ. మీరు కూడా తప్పక ట్రై చేయండి. రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ప్రయోగాల కోసం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.